Good morning, all print and electronic media persons ki. Yesterday, నిన్న 20/11/2025 తేదీన మధ్యాహ్నం 11:30 గంటలకి ఈగల్ టీం వాళ్ళు గ్రౌండ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నల్లపాడు పోలీస్ వాళ్ళకి 11 గ్రాముల MDMA ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్టసీ అండ్ మోలీ డ్రగ్ అనే ఒక సింథటిక్ డ్రగ్ ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఒకరు విశాల్ అనే వ్యక్తి ఏజ్ 23 years ఫ్రమ్ బెంగళూరు. ఇతను సంజయ్ అనే వ్యక్తి నుంచి బెంగళూరు నుంచి దీన్ని పర్చేస్ చేసి గుంటూరు వైపు వచ్చారు. ఇతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళిన పర్సన్ బత్తుల శ్రీనివాసరావు, అగైన్ ఏజ్ 24 to 25 years మధ్యలో ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్పోర్టేషన్ లో తీసుకొని వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరి పొజిషన్ లో విశాల్ ఇంకా బత్తుల శ్రీనివాస్ అనే వీళ్ళిద్దరి పొజిషన్ లో కూడా 11 grams MDMA డ్రగ్ దొరకడం జరిగింది. వీళ్ళెవరికి అమ్ముదాం అనుకుంటున్నారంటే ఫార్వర్డ్ లింకేజ్ లో సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఫార్వర్డ్ లింకేజ్ లో అమ్ముదామని అనుకున్నారు. బ్యాక్వర్డ్ లింకేజ్ లో మాకు దొరికిన పేరు ఏంటంటే సంజయ్ అనే వ్యక్తి ఫ్రమ్ బెంగళూరు. ఇంకా ముగ్గురు వ్యక్తులు ఎబ్స్కాండింగ్ లో ఉన్నారు ఈ పర్టికులర్ కేసులో. ఈ ముగ్గురిని కూడా మేము అప్రిహెండ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్ని బత్తుల శ్రీనివాస్ ని అలానే విశాల్ సింగ్ చౌహాన్ అనే వీళ్ళిద్దరిని కూడా అప్రిహెండ్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. 1220/2025 ఆఫ్ నల్లపాడు PS కింద వీళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ MDMA అనే ఒక సింథటిక్ డ్రగ్ ని పొజెస్ చేసి దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసి థర్డ్ పార్టీకి అమ్ముదామని అనుకుంటున్నారు. ఇది ఇప్పుడే కాదు, చాలా మంత్స్ నుంచి కూడా వీళ్ళు నెక్సెస్ తోని బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి లోకల్లో సప్లై చేస్తున్నారు అని మాకు తెలిసింది. వన్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఎప్పుడైతే మాకు దొరుకుతుందో సంజయ్ అనే వ్యక్తిని దొరికిన తర్వాత బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా బస్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 6 months లో దిస్ ఇస్ ద థర్డ్ MDMA కేసు నల్లపాడు పోలీస్ వాళ్ళు పట్టుకున్నది. వీళ్ళని వెంటనే రిమాండ్ చేయడం జరుగుతుంది. అలానే ఫ్యూచర్ లో కూడా ఇలాంటి MDMA సప్లై చేయను నల్లపాడు పోలీస్ లిమిట్స్ లో గానీ గుంటూరు టౌన్ పోలీస్ లిమిట్స్ లో గానీ జరగకుండా చూసుకునే జాగ్రత్తలు చేపడుతున్నాము. డిఫరెంట్ ఇష్యూ అండి. అది కూడా సప్లై చైన్ బెంగళూరు నుంచే వచ్చింది. బట్ అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అన్నమాట. సెల్ఫ్ కన్సంప్షన్ కోసం అని అతను బెంగళూరు వెళ్ళి వస్తున్నప్పుడు మేము ఏటుకూరు దగ్గర గుడంపాడు దగ్గర అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను సెల్ఫ్ కన్సంప్షన్ కోసం ఆ MDMA డ్రగ్ ని తీసుకొని వస్తున్నాడు. ఓకే. వేరాజ్ ఇందులో వచ్చేసి వీళ్ళు అమ్మడానికి అలానే సెల్ఫ్ కన్సంప్షన్ రెండు విధాలు ఉపయోగించుకోవడానికి వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. తగ్గిందని చెప్పొచ్చండి. బట్ స్టిల్ ఎప్పుడైతే మనం సప్లై చైన్ ని బస్ట్ చేస్తామో అప్పుడే మనకి చైన్ అనేది కంప్లీట్ గా విషియస్ చైన్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఓన్లీ అ స్మాల్ పార్ట్ ఆఫ్ దట్ విషియస్ చైన్. ఇప్పుడు మేము అప్రిహెండ్ చేసిన విశాల్ కావచ్చు అలానే బత్తుల శ్రీనివాస్ కావచ్చు, దే ఆర్ స్మాల్ పార్ట్ ఆఫ్ ద చైన్. ఫార్వర్డ్ లింకేజ్ లో ఇంకా మేము ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయాల్సింది, బ్యాక్వర్డ్ లింకేజ్ లో ఇంకొక పర్సన్ ని అరెస్ట్ చేయాల్సింది. ఎప్పుడైతే ఈ చైన్ కంప్లీట్ చేస్తామో అట్లీస్ట్ 1 కేసులో అయినా డౌన్ ఫాల్ జరుగుతుంది. ఆల్ సింథటిక్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ సేల్ గానీ పొజిషన్ లో గానీ వీళ్ళ మీద అయితే ఆ సచ్ CCTNS లో గానీ ఆన్ రికార్డ్ గానీ పాత కేసులు ఎక్కడా లేవు. ఫస్ట్ టైం అప్రిహెండ్ చేస్తారు వీళ్ళిద్దరూ కూడా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.